మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి ఈ లింక్ కానీ లేకుంటే తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే అస్సలు పడవు. హలో ఫ్రెండ్స్, తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈ లింక్ అయితే ఉండాలి. ఈ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. అసలు ఏంటి ఈ లింకు? ఈ లింక్ అనేది మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి ఉందో లేదో, ఒకవేళ లేకుంటే ఏ విధంగా లింక్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ అయితే చేసుకోండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ లింక్ ఏమిటంటే ఎన్పిసిఐ లింక్. ఈ లింక్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి. అలాగే యాక్టివ్లో అయితే ఉండాలి. ఒకవేళ ఈ లింక్ అనేది ఒకవేళ లేకుండా మీకు ఇన్యాక్టివ్లో ఉంటే తల్లి వందన పథకానికి సంబంధించే కాదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి డబ్బులు కూడా మీకు అయితే పడవు. గవర్నమెంట్కి సంబంధించి ఏ డబ్బులైనా కానీ డైరెక్ట్గా అకౌంట్కి అయితే వేయరు. మీకు ఆధార్ బేస్ మీద అయితే డబ్బులు అయితే వేస్తారు. ఆధార్ కార్డ్ బేస్ మీద వేస్తే మీకు ఎన్పిసి లింక్ అనేది ఆధార్ కార్డుకి ఏదైతే ఏ అకౌంట్ అయితే ఉందో ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. మీకు తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే ఆగిపోతాయి. ఎన్పిసి లింక్ అని చేసుకున్న తర్వాతనే మీకు డబ్బులు అయితే పడతాయి. ముందుగానే మనం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మీరు ఎన్పిసిఐని టైప్ చేయండి. ఈ విధంగా మీరు ఎన్పిసిఐని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, ఎన్పిసిఐకి సంబంధించి. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. ఎన్పిసిఐకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు పైన మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది, హోము, అబౌట్ ఎన్పిసిఐ, కస్టమరు, బిజినెస్, స్టాటిస్టిక్స్ అని ఈ విధంగా ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ కస్టమర్ అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు కస్టమర్ మీద క్లిక్ చేయండి. కస్టమర్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనబులర్ అని ఉంటుంది చూడండి. జస్ట్ ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనబులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది, హోము, ఆధార్ సీడింగు, డీసీడింగు, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఈ విధంగా మీకు కొన్ని రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆధార్ మ్యాప్ స్టేటస్ అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు ఆధార్ మ్యాప్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. మరియు ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద బాక్స్లో వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అలాగే క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఆధార్ మ్యాప్ స్టేటస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబరు, మ్యాపింగ్ స్టేటస్ దగ్గర మీకు ఎన్బుల్ ఫర్ డీబీటీ అని ఉంటుంది. అలాగే బ్యాంక్ నేమ్ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ దగ్గర మీకు ఎన్బుల్ ఫర్ డీబీటీ అని ఉండాలి. మ్యాపింగ్ స్టేటస్ దగ్గర మీకు ఎన్బుల్ ఫర్ డీబీటీ అని ఉంటే ఎన్పిసి లింక్ అనేది ఉన్నట్టు, అలాగే మీకు ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. కింద బ్యాంక్ నేమ్ దగ్గర మాత్రం మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్ నేమే ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. ఒకవేళ లేకుంటే మీరు ఎన్పిసి లింక్ అనేది మార్చుకోండి. ఎందుకంటే మీకు 2-3 బ్యాంక్స్లలో అకౌంట్స్ ఉంటే మీకు ఏ బ్యాంక్కి సంబంధించి అకౌంట్కి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో ఇక్కడ బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది. చూడండి, బ్యాంక్ నేమ్ చూసుకుంటే మీకు క్లారిఫై అయితే వస్తుంది. ఏ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఎన్పిసిఐ లింక్ అనేది ఏ అకౌంట్కి ఉందో అనేది మీకు తెలుస్తుంది. చూపిస్తున్న బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది ఒకవేళ మీకు అస్సలు ఆ బ్యాంక్లో మీకు అకౌంట్ లేకుంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది మార్చుకోండి. ఎన్పిసి మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు అయితే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్ మాత్రం మీరు అయితే చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో. మ్యాపింగ్ స్టేటస్ దగ్గర మీకు ఎన్బుల్ ఫర్ డీబీటీ కానీ లేకుండా కానీ కింద బ్యాంక్ నేమ్ దగ్గర కింద చూపిస్తున్న బ్యాంక్లో మీకు అకౌంట్ కానీ లేకుంటే మీరు కొత్తగా మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు అయితే ఫ్రెష్గా అయితే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఎన్బుల్ ఫర్ డీబీటీ అని ఇక్కడ చూపించకుండా కానీ ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్ కానీ ఒకవేళ చూపించకుండా కానీ మీరు ఫ్రెష్గా అయితే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది మీరే మీ మొబైల్ అయితే చేసుకోవచ్చు. ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలో నేను డీటెయిల్గా అయితే ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మీకు ఇన్ డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంటుంది. ఎన్పిసిఐ లింక్ అని ఒకవేళ లేకుంటే మీరు ఆ వీడియో చూసి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడతాయి. ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్స్కి కూడా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుంది. అందుకోసం మీరు జాగ్రత్తగా మీరు యూజ్ చేస్తున్న అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లయితే చూసుకోండి. మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో ఈ విధంగా చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.